యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా మోసాలు. ఎస్ఆర్ఐఈ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, యాదాద్రి హిల్స్, ఏ హోమ్ క్లోజ్ టు ద లార్డ్స్ అబోర్డ్ అంట. ఇట్లాంటివి మంచి రంగురంగుల బ్రౌచర్లు వేస్తారండి వీళ్ళు. రంగురంగుల బ్రౌచర్లు వేస్తారు. అసలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ, దీన్ని మించింది ఇంకా లేదు అని చెప్తారు. మళ్ళీ ఇక్కడ చూస్తే ఇదేంది, దీని కథ ఏంది, ఇది ప్రొహిబిటెడ్లో ఉన్న భూమి, కోర్టు కేసుల్లో ఉన్న భూమి, అయినా వీళ్ళకి పర్మిషన్స్ ఎట్ట వచ్చినాయి అంటే వెనకాల ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఆ ఎమ్మెల్యే మరి పెద్దోళ్ళ కోసం ఉన్నాడా, పేదోళ్ళ కోసం ఉన్నాడా అనేది ఎవరికి అర్థం కాని విషయం. దీని వెనకాల నడిపిస్తున్న ఒక ఎమ్మెల్యేనే, పెద్ద మనిషి. ఇదిగో ఇది అసలు ఇలా అన్నీ కూడా ప్రొహిబిటెడ్ కేసుల్లో ఉన్నాయి, కోర్టు కేసుల్లో ఉన్నాయి కదా, మరి ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని నేను మనలాంటి వాళ్ళు అడిగితే, నా వెనకాల ఎవరున్నారు తెలుసా నీకు, నా ఎమ్మెల్యే తెలుసా నీకు అని చెప్తారు. మరి ఆ ఎమ్మెల్యే వీళ్ళ కోసమే పనిచేస్తున్నాడా? ఆ ఎమ్మెల్యేని గెలిపించింది మనం ఎందుకు, వీళ్ళకి పనిచేసి పెడతానికేనా? వీళ్ళు ఇట్లా అడ్డదారిలో అక్రమ మార్గాల్లో వెళ్తుంటే వీళ్ళని మీరు వెళ్ళని బాబు, మీరు చేసి కరెక్ట్ అని చెప్పడానికి నా ఎమ్మెల్యే ఉంది. మరి ఇదిగో ఎమ్మెల్యే ఉంది, పెద్దల కోసమా లేక పేదల కోసమా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి హిల్స్, శ్రీనిలయం, శ్రీనివాస్ వెంచర్లపై స్పెషల్ స్టోరీ చెప్తున్నాం మనం ఇక్కడ. సో శ్రీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మోసాలు అన్నీ ఇన్ని కావు. 1000 ఎకరాల బ్రౌచర్, 70 ఎకరాలకు అనుమతి, 200 ఎకరాల్లో ప్లాటింగ్. అంటే వీళ్ళ బ్రౌచర్ చూస్తే 1000 ఎకరాలు ఉంటుందండి బ్రౌచర్లో, కానీ వీళ్ళకి పర్మిషన్ ఉంది ఎంత అంటే 70 ఎకరాల్లో పర్మిషన్ ఉంది. ప్లాట్లు వేస్తుంది ఎంత అంటే 200 ఎకరాలు. అంటే దేనికి కూడా సంబంధం లేదు. చూసారా, బ్రౌచర్లో ఒకటి ఉంటుంది, పర్మిషన్స్ ఒకటి ఉంటాయి, ప్లాటింగ్ వేసేది ఒకటి ఉంటుంది. పూర్తిగా అక్రమం ఇది. ఇప్పటికే లేఅవుట్ భూములపై కేసులు, నిషేధ జాబితాలో సర్వే నెంబర్, రోడ్డును కూడా కబ్జా వేశారంటూ పిఎస్లో ఫిర్యాదులు. ఇందులో ఎమ్మెల్యే పాత్ర ఏంటి, ఆయనకు ముట్టింది ఎంత? ఎమ్మెల్యే పేరుతో బాధితులకు యాజమాన్యం బెదిరింపులు, మేమేం చేయలేమని చేతులెత్తేసిన అధికారులు. శ్రీ కన్స్ట్రక్షన్స్ డెవలపర్ మోసాలకు సామాన్యులు బలి కావాల్సిందేనా?